చెప్పండి ఎలా ఉంటుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకైతే మోడీ గెలవాలి. ఎందుకు మోడీ? మోడీ గెలిస్తే అన్ని విధాలు అందరికీ ఇలా లేని వాళ్ళ కాలంలో చూసుకుంటాడు, మంచిగా ఉంటుందని మోడీ అంటే మాకు జర ఇష్టం. 10 సంవత్సరాలు పాలించారు కదా, అంటే ఎట్లా ఉందంట, డెవలప్మెంట్ జరిగిందా? బీజేపీ పరిపాలన కరెక్ట్ ఉంది. ఎందుకంటే లంచాలేని ప్రభుత్వం అయినా మోడీ కరెక్ట్ చేసాడు, కరెక్ట్ పరిపాలన అన్ని చేసాం, మంచిగా చేసాడు. అందుకని పర్లేదు. మాకు మోడీ అంటే ఇష్టం ఇప్పటికైనా. మరి ఇక్కడ మీ జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుంది? ఇక్కడైతే బీజేపీ అంటే బీవీ పటేల్. బీబీ పటేల్ ఎట్లా మరి 2 సార్లు గెలిచిండు కదా ఈయన బీవీ పటేల్, మరి గెలిచినంటే ఆయన ముఖం చూసామో కానీ పార్టీ సింబల్ చూసే చేయాలి ఈసారి. అంతే, పార్టీ పరంగానే ఓటు పడుతుంటా. పార్టీ పరంగానే మోడీ విషయంలో మోడీ ముఖం చూసి చేశారు, అంత తప్ప ఏం లేదు. అంతేగాని అంత మించి ఏముండదు అంతే. కానీ ఈ సురేష్ సత్కారు మన ఇద్దరితో ఎట్లా? సురేష్ శెట్టిగారు కాంగ్రెస్ అయితే ఏం తెలిస్తే ఆయన గెలిచి నుంచి ఈ ఆటోలో నాశనం అయిపోయినాయి, ఈ ఆటోల పని అయిపోయింది. అందుకే ఈసారి కాంగ్రెస్ అసలు ఆటో డ్రైవర్ కూడా అయ్యాడు. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏది ఉంటుందంట, బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా? ఏమో అన్న, కాంగ్రెస్ ఏమో నమ్మకం తక్కువ, బీజేపీ వస్తుందా అంటే వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీ ఎందుకు అనుకుంటున్నా? ఎందుకంటే ఇగో ఇప్పుడు ఆటోలు చూడు ఇప్పుడు మేము 10 గంటలకేమో పెట్టినాము, ఇప్పటికి సీరియల్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే ఇంకా 2-3 బండ్లు ఉన్నాయి నాకు. దాని తర్వాత వస్తే పోతాం, లేకపోతే ఇంటికాన్నే. పొద్దున్న నుంచి ఒక డ్రాప్ అయింది, ఆ డ్రాప్ కూడా 200-300 అవుతుంది, అంతకే మించి ఏం లేదు. సీఎం సార్ ఇట్లా చేసే ఇక మా బతుకు తెరువు మీద ఇట్లా పొట్ట మీద కొట్టినాడు లేదు అన్నట్టు, అంతే. మోడీ వస్తాడని నేను అనుకుంటున్నా, ఇక వస్తుందా రాదా ఇక తెలియదు. మరి ఈడ మీకు జహీరాబాద్ ఎలా ఉంటుంది మరి? జహీరాబాద్ పార్లమెంట్ జైరాబాద్ అంత మనకు అంత ఐడియా లేదు. అంటే ఇక్కడ మీకు ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ అంటే ఇప్పుడు బీబీ పటేల్ అని ఉన్నాడు, ఆయన ఇంతకుముందు కూడా చేసిండు. వాళ్ళ ఆయన వస్తే ఏమన్నా కుదురుకుంటుంది. ఈయన అంతకుముందు 2 సార్లు గెలిచింది కదా, అభివృద్ధి జరిగింది. అప్పుడు కొన్ని రోజులు నేను ఇక్కడ లేను, మొన్న రీసెంట్ ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది నేను రాబట్టి వచ్చి, అంత ఐడియా లేదు. ఆయన 10 ఏళ్ళే కదా చేసింది, చేసిండు కానీ నేను అంత గురించి ఆయన గురించి తెలుసుకోలేదు. కానీ ఈడైతే బీబీ పటేల్ రావాలనుకుంటారు. బీబీ పటేల్ రావాలనుకుంటారు. పైన అయితే మోడీ వస్తాడని నా అభిప్రాయం. ఎట్లుంటుందంట పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అంట నీ ఎంచిలలో? ఇక మోడీ అంటావా కాంగ్రెస్ అంటావా, ఎట్లా ఉంటుందంట ఈసారి? పువ్వా చెయ్య సెంట్రల్లో మోడీ ఉండాలి. మోడీ ఉండాలంట. ఎందుకే అంటే కొంచెం బాగానే అందరు ఉన్నోని లేనోని సర్దిద్దుకొస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలకు 2,000 ఇట్లా ఇంకా పెంచుతా అన్నాడు, పెంచుతాడా తెలియదు. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడైతే వస్తున్నాయి. 6 నెలలకు 2,000, 6 నెలలకు 2 వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అది 6 హామీలు ఇచ్చింది, అది ఏం చేస్తుంది దాన్ని చూడాలి. ఇప్పుడు 10 ఏళ్ళకోలే టీఆర్ఎస్ చూసినాము, అది ఏం చేయలేదు, ఏం న్యాయం జరగలేదు. యాన్ని ఉన్నాయి, మేసిండు కూర్చున్నాడు. ఇక పసిలిచి గెలుపుకున్నాం ఎమ్మెల్యే సాబులు రవీంద్ర రెడ్డిని. ఈ గెలిచిన నాడే వచ్చిండు, మర్ర ఎలక్షన్కి వచ్చిండు, మర్ర రాని ఏం చేయలేదు. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్లో మరి మీ జహీరాబాద్ ఎవరు వస్తారంట మరి? బీబీ పటేలా సురేష్ సత్కారా? ఇద్దరు చూసిన వాళ్ళే కదా. బీబీ పటేల్ వస్తాడు అనుకుంటా. అంతేనా? ఎందుకే బీబీ పటేల్ అంటే చేసిండు, అంతకుముందు 2 సార్లు గెలిచిండు కదా. గెలిచిండు, కొంతమంది తెలిసిపోయి మనసులో ఉన్నాడు కదా, చేసిండు కదా, అని కొంచెం అనుభవం ఉన్నది అన్నట్టు. అంతే, అనుభవం ఉంది కాబట్టి ఇంకా ఆయన ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. పైన మోడీ అంటావా? ఆయన ఉంటే ఏం కాదు మోడీ.